టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ బిట్స్. ఈ క్రింది పదాలకు వాటి అర్థాలను సరిగ్గా గుర్తించండి. 1. ఛాత్రులు. 2. తాల్మి. 3. రవళి. 4. వాటిక. ఏ. శబ్దం. బి. వీధి. సి. శిష్యులు. డి. ఓర్పు. సో మ్యాచింగ్. ఛాత్రులు, శిష్యులు. ఛాత్రులు అంటే అర్థము శిష్యులు అన్నమాట. తాల్మి ఓర్పు. తాల్మి అంటే ఓర్పు అని అర్థం. రవళి, రవళి అంటే శబ్దం అని అర్థం. వాటిక అంటే వీధి అని అర్థం అన్నమాట. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, పుట్టినవాడు గిట్టక మానడని సామెత. గీత గీసిన మాటలకు సరైన అర్థాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ నరకం. ఆప్షన్ బి పాతాళం. ఆప్షన్ సి మరణం. ఆప్షన్ డి జీవం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మరణం. పుట్టినవాడు గిట్టక మానడని సామెత. గీత గీసిన మాటకు సరైన అర్థాన్ని గుర్తించండి. ఇక్కడ గిట్టక అన్నదాని కింద గీత గీశారు. గిట్టక అన్నదానికి అర్థం ఏంటంటే మరణం అని అర్థం అన్నమాట. నెక్స్ట్, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది మరియు జాగిలం స్వర్గమునకు ప్రయాణమయ్యాయట. ఇందులో జాగిలం అనగా అర్థాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఐరావతం. ఆప్షన్ బి కొక్కెరం. ఆప్షన్ సి కుక్క. ఆప్షన్ డి హంస. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కుక్క. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది మరియు జాగిలం స్వర్గమునకు ప్రయాణమయ్యాయట. ఇందులో జాగిలము అనగా కుక్క అని అర్థము. నెక్స్ట్, జాషువా గిజిగాడు అనే ఖండకావ్యంలో పులుంగు టెకిమీడవురా అంటాడు. పులుంగు, టెకిమీడు అర్థాలు క్రమంలో గుర్తించండి. ఆప్షన్ ఏ రాజు. బి బంటు. సి పక్షి. డి శిశువు. సో ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1 and 3, ఆప్షన్ బి 1 and 4, ఆప్షన్ సి 4 and 2, ఆప్షన్ డి 3 and 1. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 3 and 1. ఇక్కడ పులుంగు, పులుంగు అంటే అర్థము పక్షి అని అర్థము. టెకమీడు, టెకమీడు అంటే అర్థము రాజు అని అర్థం అన్నమాట. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, కలిమి జూచనీయ కాయమిచ్చినట్లు సమునకీయు నదియు సరస్సు ధనము, పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు అనే పద్యంలో గీత గీసిన మాటలకు వరుస క్రమంలో అర్థాలను గుర్తించండి. ఏ సంపద, పెండ్లి, శరీరము. ఆప్షన్ బి శరీరము, సంపద, వివాహం. ఆప్షన్ సి ఐశ్వర్యం, తనువు, వివాహం. ఆప్షన్ డి సంపద, శరీరం, ఐశ్వర్యం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఐశ్వర్యం, తనువు, వివాహం. కలిమి అంటే ఐశ్వర్యం, కాయం అంటే తనువు అని అర్థం. అలానే మనువు అంటే వివాహం అని అర్థం. నవీన సనాధనాచన సోమనాథ అని పెద్దలు అంటారు. నవీన సనాధనాచన సోమనాథ అని పెద్దలు అంటారు. నవీన అనగా అర్థమేమి? ఆప్షన్ ఏ ప్రాచీనం. ఆప్షన్ బి పూర్వీకం. ఆప్షన్ సి ఆధునికం. ఆప్షన్ డి ప్రస్తుతం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆధునికం. నవీన సనాధనాచన సోమనాథ అంటే ఇక్కడ నవీన అన్న పదానికి అర్థం ఆధునికం అని అర్థం అన్నమాట. నెక్స్ట్, భూరూహమనిన మహీజమనిన ఒకటే. ఈ పదాలకు అర్థాలేమిటి? ఆప్షన్ ఏ రాజు. ఆప్షన్ బి వృక్షం. ఆప్షన్ సి సముద్రం. ఆప్షన్ డి పాతాళం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వృక్షం. భూరూహం అనిన మహీజం అనిన వృక్షం అని అర్థము. నెక్స్ట్, జలజాతము, వనజ, నీరజ,
పదాలకు సంబంధించిన అర్థాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ కమలము, ఆప్షన్ బి విరులు, ఆప్షన్ సి కవలలు, ఆప్షన్ డి వలలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కమలము. జలజాతము, వనజ, నీరజము అను పదాలకు అర్థము కమలము. నెక్స్ట్, ఇటీవల భారతదేశం శీతభానుని గురించి పరిశోధించి ప్రయత్నించి విఫలమైంది. శీతభానుడు అనగా అర్థమేమి? ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి బుధుడు, ఆప్షన్ సి చంద్రుడు, ఆప్షన్ డి బృహస్పతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చంద్రుడు. ఇటీవల భారతదేశం శీతభానుని గురించి పరిశోధించి ప్రయత్నించి విఫలమైంది. ఇక్కడ శీతభానుడు అనగా చంద్రుడు అని అర్థము. నెక్స్ట్, కథకైనా కవిత్వానికైనా సంక్షిప్తతే ప్రాణం అంటారు. ఇందులో గీత గీచిన మాటలకు సంబంధించిన అర్థాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ విస్తృతం, ఆప్షన్ బి క్లుప్తత, ఆప్షన్ సి విశాలం, ఆప్షన్ డి దీర్ఘం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్లుప్తత. సంక్షిప్తత అంటే క్లుప్తత అని అర్థం అన్నమాట. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.